పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. బీఎస్పీ వామపక్షాల మద్దతుతో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ విజయం సాధిస్తుందన్నారు బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో ప్రజా సమస్యలు తీర్చడానికి జనసేన పార్టీనే గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన జన సైనికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఓవర్ టు యు శివసాగర్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నలుమూల నుండి వచ్చిన జన సైనికులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీతో పాటు పొత్తులో ఉన్న బీఎస్పీ, సిపిఐ, సిపిఎం నాయకులు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి కూడా ఎంఆర్ఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి మేనిఫెస్టో కూడా వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరిగింది నామినేషన్ కార్యక్రమం? కానీ మన పొత్తు ఉన్న పార్టీలోని సహకారం ఏ విధంగా ఉంది మీకు? స్వచ్ఛందంగా అంటే నేనైతే మొబిలైజేషన్ చేయడం అంటే ఒక పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారు ఎలా పిలిపించారో ఆ పిలుపు మేరకు ఆ రోజు నుంచి ఒక్క నామినేషన్ కాదు, నేను పార్టీలోకి వచ్చిన రోజు నుంచి కూడా నాతో పాటుగా నిద్రాహారం లేకుండా ఇదే పందిట్లో కూర్చున్నటువంటి జనసైనికులందరికీ మరొకసారి నా ఉదయపూర్వ నమస్కారం. మరి ఎందుకంటే ఆ రోజు మాణిక్యాల గారు గెలుపులో కూడా మొదటి అడుగు వేసిన జనసేన పార్టీ ఈరోజు నన్ను గెలిపించడానికి కూడా ఆఖరి వరకు మాతో పాటుగా అన్న మీతో మేము ఉంటాం, మన పార్టీ నెగ్గాలని చెప్పి సోదరిమణులు అందరూ కూడా రాత్రనగా పగలనగా కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈ రోజున సుమారు 5,000 నుంచి 6,000 మంది దాకా కూడా ఈవేళ నామినేషన్కి వస్తడం జరిగింది. ఈవేళ నామినేషన్కి వచ్చారంటే కనుక స్వచ్ఛందంగా అంటే ఇక చాలామంది మామూలు నామినేషన్ వేయడం జరిగింది. వీళ్ళు డబ్బులు ఇచ్చి తరలించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే కనుక వాళ్ళ మీద ఏదైనా రివర్స్ అవుతారేమో, కానీ వీళ్ళకి కానీ జన సైనికులు కానీ డబ్బులు ఇస్తే ఈ నాయకుని కొట్టే పరిస్థితిలో ఉన్నారు. అంటే కనుక ఎంత సైన్యంగా పోనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బోర్డర్లో సైనికులు ఎలా అయితే కష్టపడి పోరాడుతున్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా వాళ్ళ బండి అలా పెట్రోల్ వాళ్ళు కొట్టుకుని, వాళ్ళ టిఫిన్ వాళ్ళు చేసుకుని, వాళ్ళ భోజనం వాళ్ళు చేసుకుని ఈ ఏళ ఇంత నామినేషన్కి వచ్చి ఇంత సైనికుల్లో పోరాడినటువంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక 25 సంవత్సరాల నుంచి సుమారు 50 సంవత్సరాల వయసులో కూడా ఇంతమంది రావడం చాలా ఆనందకర విషయము. నేను జనసేన పార్టీలో గత 4.5 సంవత్సరాలుగా ఒక అభిమానిగా, కార్యకర్తగాను, అలాగే జనసైనికునిగా ఒకటిగా పనిచేస్తున్నాను. ఈరోజు పార్టీ గుర్తించి నాకు నర్సాపురం పార్లమెంట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కూడా ఇచ్చింది. అయితే ఈరోజు చూస్తే తాడేపల్లిగూడెంలో చాప కింద నీరులా ఏ విధంగా పార్టీ నిజంగా ఉందా అని చెప్పేసి ఒకసారి అనిపించింది. నామినేషన్ ప్రక్రియ ఈరోజు మొదలైనప్పటి నుంచి కూడా వేలాది మందిగా ఏదో డబ్బు పంచుతేనో లేకపోతే ఏదో మద్యం పంచితేనో ఏదో పెట్రోల్ కొట్టిస్తేనో వచ్చినట్టు కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు గుండెల మీద చేసుకుని పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ విన్ అవ్వాలి, బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యేగా గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేలాదిగా వందలాదిగా ఇక్కడ తలరడం జరిగింది. వేలాది మంది ఆయన వెంట మేము ఉన్నాం. అదే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, ఈ జిల్లాలో ఖచ్చితంగా అన్ని సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు ఈ జనసేన పార్టీ కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మీద చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థికి బొలిశెట్టి శ్రీనివాస్కి మంచి స్పందన వస్తుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ ఇవ్వడం జరిగింది. బీఎస్పీ వామపక్షాల నుండి కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీ సభ్యులు వచ్చి మద్దతు తెలపడం కూడా జరిగింది. ఏదేమైనా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎగరడం ఖాయమని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99 టీవీ తాడేపల్లిగూడెం. For more updates, please subscribe 99 TV Telugu.